మీ పగ ప్రతీకారాలు, వార్నింగ్‌లు అన్నీ బానే ఉన్నాయి సార్. ఆ! మూర్తి గారి మీద. ఆ! ఏంటది? ఎవరి మీద? మూర్తి గారు. మూర్ జర్నలిస్ట్ మూర్తి గారు. మూర్తి ఒక బ్రోకరండి. మూర్తి బ్రోకరా వాడు. వాడు పెద్ద యూజ్‌లెస్ ఫెలో. ఎందుకంటే జర్నలిజం అనేది ఎవరి దగ్గర పడుకోబెట్టకూడదు. హ్మ్. వాడికి అనుకూలంగా ఉన్న వ్యక్తులందరి దగ్గర తీసుకెళ్ళి పడుకోబెడతారు జర్నలిజం అన్నాడు. ఎలా పడుకోబెడతాడంటే చిల్లర మెతుకుల కోసం వాడు దేన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు వాడు. నిజంగా ఒక నిజాయితీగా జర్నలిజం చేసే వ్యక్తివైతే అక్కడ ఏదైనా చిన్న సంఘటన జరుగుతుందనుకోండి, లేనిది ఉన్నట్టుగా చూపించి అటువైపు ఉన్న వాళ్ళ దగ్గర ముడుపులు బాగా తీసుకొని నీచ సంస్కృతి దిగజారిపోయాడు ఈ మూర్తి. ఒక చిన్న ఇష్యూ రానివ్వండి, ఆ ఇష్యూని ఏం చేస్తాడంటే అయిపోయింది అక్కడ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువులు ఏమైపోయారు, అసలు హిందువులు ఏమైపోయారు, ఈడేవాడు మాట్లాడతాకి. నువ్వు ఏదైనా డిబేట్స్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఉండి అక్కడ వార్త ఏమంటే చదువు. నువ్వెవడ నువ్వు డిక్లేర్ చేయడానికి నువ్వెవడమన్నా మాట్లాడే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, క్రైస్తవులు వచ్చి దాడి చేశారు, అక్కడ గుడి ఇదైపోయింది, లేకపోతే జగన్ ఇట్లా చేశాడు, లేకపోతే కొడాల నాని గారు ఇట్లా చేశారు. ఏంటండి నువ్వేం చేయాలి? రిపోర్టర్గా నువ్వేం చేయాలి? వార్తలు చదువు అబ్బా, వార్తలు చదువు. నీకు ఇస్తారు కదా పేపరు, నీకు ఇచ్చిన పేపర్లు చదువు. నీ పని ఏంటి? నీ డ్యూటీ ఏంటి? దాని వదిలి బ్రోకర్ పని ఎందుకురా నీకు అసలు? నీకు బ్రోకర్ పని ఎందుకు అసలు? అంటే క్రైస్తవులు ర్యాలీలు చేయకూడదా? క్రైస్తవులు సమాధానకరమైన ర్యాలీలు చేయకూడదు. ఇదిగో బరి తెగించిన క్రైస్తవులు అంటాడు. ఏం బరి తెగించాం? అరే బాబా, మేము నిజంగా బరి తెగిస్తే అసలు నీ ఛానల్ ఉంటుందా? మేము బరి తెగిస్తే నీ ఛానల్ ఉంటుందా అని అడుగుతున్నాం. ఈ కేసు పెట్టండి, ఈ కేసు పెట్టండి. ఎవడమే పెట్టాలి? నీమే పెట్టాలి కేసు. పోర్టెంటిగాడు నువ్వు. వాడి గురించి ఇంటర్వ్యూలో మాట్లాడటం కూడా వేస్ట్ అబ్బా. వాడి గురించి ఎంత దరిద్రుడు అంటే వాడి భాగవతం మొత్తం కూడా మన టీవీలో చూస్తూనే ఉన్నాం. వాడు ట్రాప్ చేసిన పద్ధతుల విధానాలు అబ్బాబాబమ్మో భయంకరుస్తుడు వాడు. సర్కాస్టిక్‌గా రిటర్న్‌లో మాట్లాడారు కదా. ఏం మాట్లాడాను నేను? అదే మీ వీడియో ఒకటి చూస్తే అదే అనిపించింది. అవునండి, వాడు ఏం మాట్లాడారు? మత విద్వేషాలు రెచ్చగొడతాను. మూర్తి, నేను మత విద్వేషాలు రెచ్చగొట్టాను ఒక్క వీడియో చూపించమని వాడిని. నువ్వు టీవీలో వాగావు కదా, పిచ్చి కుక్క వాగినట్టు వాగావు కదా, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నా అని చెప్పి మాట్లాడావు కదా, ఒక్క వీడియో చూపించు. నువ్వు నా తల నరుక్కుంటానని చెప్పా లైవ్లో. మత విద్వేషాలు ఎక్కడ రెచ్చగొట్టి, నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టిన వీడియోలు నేను చూపిస్తా. ప్రవీణ్ గారు తాగి చచ్చిపోయాడు వాగాడు వీడు. అంటే డాక్టర్స్ ఇచ్చిన ప్రైమరీ రిపోర్ట్ కంటే నువ్వు గొప్పడువా? ఏం మాట్లాడుతున్నావు మూర్తి? నువ్వు ఏం మాట్లాడే? నువ్వు క్రిస్టియానిటీ అంటే అంత చులకనగా ఉందా? రే, ఇప్పుడున్న ఏ వ్యక్తి అయినా, ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా 90% మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళే. నీచ సంస్కృతి మా మిషనరీ స్కూల్స్ నేర్పించలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? మేము అలాంటి వ్యక్తులం కాదు. చాలా నిబద్ధతతో ఉన్నావు. అందుకని నువ్వు ఎన్ని పిచ్చి వాగుడు వాగినా సరే నువ్వు అలా ఉన్నావు. అది సార్, మీరు పాస్టరా రాజకీయ నాయకుడా అని చెప్పేసి నేను స్టార్టింగ్లో అడిగా. కాకపోతే ఇంటర్వ్యూ మొత్తం మీద చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే మీరు పాస్టర్ కాదు, రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు ఏంటండి? ఇప్పుడు నేను ఒక దేవుని సేవ చేస్తున్న సేవకుడిని, ఒక పాస్టర్ని. 30 years నుండి నేను క్రిస్టియానిటీలో ఉన్నాను. నేను హిందుత్వంలో ఉన్న వ్యక్తిని నేను కన్వర్ట్ అయ్యి క్రైస్తవంలోకి వచ్చాను నేను. మరి మీరు మారడానికి గల రీజన్ ఏంటి? నేను మారడానికి చెప్తాను. ఇక్కడ వచ్చాను నేను. వచ్చినప్పుడు ఏమవుతుంది? మా జాతులకి మమ్మల్ని ఏం చేస్తున్నారంటే అణగదొక్కేస్తున్నారు. ఎలా అణగదొక్కుతున్నారు? మాకు ఒక చర్చి ఇష్యూ వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం. అయ్యా పలానా వాళ్ళు మా పాస్టర్ని కొట్టారని కంప్లైంట్ ఇస్తున్నాం. ఆ పోలీసు వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నా రిజిస్టర్ చేయట్లేదు. ఎందుకని అంటే అటేపు నుండి వచ్చే కాల్ ఒక ఎమ్మెల్యే నుండో, ఒక వార్డు మెంబర్ దగ్గర నుండో, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుండో కాల్ వస్తుంది. ఆ కాలుకు ప్రయత్నిస్తున్నారు కానీ మమ్మల్ని లెక్క చేయట్లేదు. అందుకనే పాస్టర్ రాజకీయ నాయకుడిగా మారాల్సి వచ్చింది. పాస్టర్ అంటే అసలు ఏంటి సార్? పాస్టర్ అంటే మేము ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో సమాధానం లేకుండా, శాంతి లేకుండా, వాడు వెళుతున్న మార్గం ఏదైతే ఉందో సరిగ్గా లేని ఆ మార్గాల గురించి
ఈ మార్గంలో అన్నీ వదిలేయండి. తాగుడు, వ్యతిరేకమైన లక్షణాలు, ఇగో మీలో ఇలా మార్పు రానివ్వండి. మీకు ప్రశాంతత దొరుకుతుందని ఉమ్. మేము బోధించేవాళ్ళం పాస్టర్స్, బోధకులు బోధకులు. మత బోధకుల మామూలు బోధకుల అంటే ఇక్కడ మళ్ళీ రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చెప్పారు ఏంటంటే మేము బోధకులు ఏంటి తాగకూడదు ఇలా ఉండాలి లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి ఇలా అని చెప్పేసి అవును. మరి మీరు బోధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మతం మారిన తర్వాత సో తాగకుండా ఉంటారా ఇప్పుడు ఒక విషయం ఒకటి ఏంటంటే, అక్కడ 100% పాటించాలి కదా ఒకటి ఒకటి చెప్తున్నాను ఇక్కడ. మేము మేము క్రిస్టియానిటీలోకి వచ్చింది కానీ క్రిస్టియానిటీలోకి రావడానికి కారణం ఏంటంటే, ఉమ్, ఈ లోకం ఉంటుంది, పరలోకం అనేది రెండు ఉంటున్నాయి. ఉమ్, పరలోకం, దానికోసం మా దృష్టి మొత్తం ఫోకస్ పెడతాం. ఉమ్, సో ఇక్కడ ఏంటంటే, ఎవరైతే ఇలాంటి నిబద్ధత కలిగి ఉంటారో ఆ వ్యక్తి పరలోకం ఉందని చెప్తాం. ఆ లక్షణాల్లో నువ్వు లేకపోతే నేనేం చేస్తాను? నేనేమో బలవంతంగా తీసుకొచ్చి నువ్వు తాగొద్దురా చేయొద్దురా అని మేము బోధిస్తాం అంతే. ఉమ్, మేము టీచ్ చేస్తాం, మీరు ఇట్లా ఉండండి అని. నువ్వు ఉండనంటే మేము బలవంతంగా తీసుకొచ్చి నువ్వు ఆగొద్దు, నువ్వు ముందు షాప్కి వచ్చి నీ ముందు బాటలు పట్టుకుని అరే బాబు తాగొద్దురని చెప్పి అనలేం కదా. ఉమ్. అంతే. ఈ కన్వర్షన్స్ గురించి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. ఈ కన్వర్షన్స్ అనేది మేము చెయ్యట్లేదు అని చెప్పేసి మీరు పర్టికులర్గా చెప్పారు కదా మరి అయితే 2000s ఆ టైంలలో మరి క్రిస్టియానిటీ యొక్క సో స్ట్రెంగ్త్ కానీ పాపులేషన్ కానీ ఎంత ఉన్నింది మరి ఇప్పుడు విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంత ఉన్నింది ఆ స్పైక్ అనేది పెరగడానికి గల రీజన్ ఏంటి ఆ కన్వర్షన్ రేట్ అనేది పెరగడానికి గల రీజన్ ఏంటి ఇప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు దాదాపు 80% దళితుల్లోంచి వచ్చిన వాళ్ళేనండి. వేరే కులాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దళితుల్లోంచి వచ్చిన వాళ్ళే దీనిలో ఉన్నారు. అయితే ఈ దళితులకి ఏమవుతుందంటే, వాళ్ళ దగ్గరికి ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని ప్రాంతాల్లో దళితులు అనే వ్యక్తిని హిందూ గుళ్ళలోకి రానివ్వకుండా వాళ్ళని బయట పెట్టిన వైన మనం చూడగలుగుతున్నాం. అటువంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రత్యామ్నాయం మాకు ఏదోటి కావాలి, భగవంతుని పూజించుకోవాలి అనుకుని కొంతమంది వ్యక్తులు నేరుగా మారే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కొంతమంది వ్యక్తులు సువార్త ద్వారా వినే వ్యక్తులు, మేము మారాలి అనుకున్న వ్యక్తులు ఉన్నారు. అంతేగాని మేమేదో కన్వర్షన్ చేయట్లేదు మేము అక్కడ. అంటే వీకర్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి మీరు బోధిస్తారనమాట. వీకర్ అనేది ఏముండదు అక్కడ. ఇక్కడ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరున్నారు, మీకు చెప్తాం మేము. ఇప్పుడు మొన్న ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, సిఏ గారు చిన్న ప్రార్థన చేస్తానా అన్నాను. సార్ చేయండి అన్నాడు. ప్రార్థన చేసి వచ్చాం. పోలీస్ స్టేషన్లోనే ప్రేయర్ చేశాను. అది వీకర్ ఆయన కాదు కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక దళితులనే ఎక్కువ శాతం మంది ఉన్నారు అని చెప్పి. అదే మేము ప్రార్థన చేయడం తప్పు కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రార్థన చేస్తానా అని ఓకే హ్యాపీ, దానికి అసలు ఉండనే ఉండదు. ఏంటంటే ఇక్కడ దళితులే మెయిన్గా మారడానికి ఏంటి ఆ వీకర్ సెక్షన్ దగ్గరికి వెళ్ళే మీరు బోధిస్తుంటారు. కాదండి. ఇక్కడ దళితుల్ని అనబడుతున్న వ్యక్తుల్ని నెట్టేశారు. దళితులు అన్న వ్యక్తుల్ని మానసికంగా కృంగదీశారు. కృంగదీసినప్పుడు వాళ్ళకి ఏది అవకాశం కలుగుతుంది, ఎక్కడికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుందని చెప్పి వాళ్ళు ట్యూన్ చేసుకుంటున్నారు. రెండు ట్యూన్ చేస్తున్నారు. వాళ్ళని మీరు ట్యూన్ చేస్తున్నారు. వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ట్యూన్ చేసుకోవడానికి మీరు సహాయపడుతున్నారు. సహాయం అంటే వాళ్ళకి ఇక్కడ ప్రశాంతత దొరుకుతుందని చెప్తున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఒకటే, ఇప్పుడు మీరే మారారు అనుకోండి, మీరు క్రిస్టియానిటీలోకి వచ్చారు. మీరు క్రిస్టియానిటీలో రావడం వల్ల నాకేంటి లాభం? మీరు మారటం వలన నాకు వచ్చే లాభం ఏంటి? మీరు నాకు ఏమైనా ఇస్తున్నారా మారటం వలన? ఏమి ఇవ్వట్లేదు కదా. ఒక వ్యక్తిని క్రిస్టియానిటీలోకి రావటం వల్ల ఆ వ్యక్తి ఒక పరలోకానికి సిద్ధపడ్డాడన్న సాటిస్ఫాక్షన్ మాకు ఉంటుంది. అంతేగాని ఆ వ్యక్తిని మారుస్తున్నాం, ఆ వ్యక్తిని మార్చాలి చెయ్యాలన్న ఒక ఆలోచనలు ఏమి ఉండవు. స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది కదా. దేనికన్నా దేనికి స్ట్రెంత్? ఓటు బ్యాంక్ రాజకీయం. మేము ఓటు బ్యాంకు కోసం క్రిస్టియానిటీలో లేమండి. ఓకే. ఓటు బ్యాంక్ కోసం మేము క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు. ఓటు బ్యాంక్ కోసం ఎవడో మోచేతి నీళ్ళ కింద బ్రతకాల్సిన అవసరం మా క్రిస్టియానిటీ లేదు. 100%. సార్ ఒక కన్వర్షన్ అయిన తర్వాత వాళ్ళ వల్ల మీకు ఏమి ఉపయోగం ఉండదా? ఇప్పుడు కన్వర్షన్ ఇప్పుడు అదేనన్నా, జస్ట్ ఏంటంటే ఉపయోగం లేకోకుండా ఎందుకు అదేనన్నా. ఒక వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడు, చనిపోతున్నాడు. చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఆ వ్యక్తిని చొక్కా పెట్టి లాగారు, బతికాడు అతను. ఏంటి మీకు ఉపయోగం? ఏమిస్తున్నాడు మీకు ఆయన? ఏంటి మీకు లాభం? ఎందుకు అయింది? ఎవరైనా డబ్బులు ఇచ్చి లాగమని చెప్పారా మిమ్మల్ని? దీన్ని ఏం చేస్తున్నారు? ఉపయోగం అంటే ఏ ఉపయోగం లేదు. ఆ వ్యక్తి ప్రాణాలు రక్షించావు నువ్వు అంతే. అమ్మయ్యా ఒక వ్యక్తి బతికాడు,
అని మీకు సాటిస్ఫాక్షన్, మీరు సాటిస్ఫై అవుతారు. మా లైఫ్లో కూడా ఉమ్, మేము కూడా ఒక వ్యక్తి క్రిస్టియానిటీలోకి రావటం వల్ల ఆ వ్యక్తి పరలోకానికి సిద్ధపడుతున్నాడని సాటిస్ఫాక్షన్ అంతే. ఉమ్, ఇప్పుడు వచ్చారు, మీరు వచ్చారు, లేదా 10 మంది వచ్చారు, నేను ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండి చచ్చిపోతాను, వాళ్ళ వల్ల నేను ఏం తీసుకెళ్తాను? నాతో పాటు వాళ్ళని తీసుకెళ్తానా? అది దానిని వాళ్ళకు ఉపయోగం అని చెప్పి ఈ కొంతమంది కుక్కలు అని చెప్పే కదా, ఆ కుక్కలు ప్రచారం చేసే ప్రచారం అన్నమాట ఇది. ఉమ్. అంతేగాని ఒక వ్యక్తి మారటం వల్ల ఆ వ్యక్తికి ఉపయోగం కానీ మాకు ఏ విధమైన ఉపయోగాలు ఉండవు. అది. జస్ట్ ఇది అడగచ్చా అడగకూడదో నాకు తెలియదు, ఇది కొంచెం డెప్త్ వెళ్తున్నాను, బట్ అడుగుతున్నాను. క్రిస్టియానిటీ మామూలుగా మనం ప్రార్థనలు అన్నీ చూస్తూ ఉంటాం. క్రిస్టియానిటీలో మేము మిషనరీ స్కూల్స్లో చదువుకున్నప్పుడైనా కానీ ద వే అనేది ఒక రకంగా ఉండేది. అంటే ప్రార్థన చెయ్యాలి, ప్రభు దగ్గర కూర్చోవాలి, రావాలి అనే కైండ్ ఆఫ్ మేము విన్నాము, మేము కూడా అలాగే చేసాము మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు ప్రభువు గుడి అంటే ప్రభువుది ఆ సిలువే కాకుండా ఆ విగ్రహం అనేది కూడా పెట్టి దండలు వేయడం కానీ, అండ్ ఈ సనాతన ధర్మంలో ఏదైతే పూజా ఆచారాలు ఉంటాయో అదన్నీ ఇక్కడ రిప్లికేట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి సార్? అది ఈ విగ్రహాలకి దండలు వేయటం అనే దాని గురించి ఏదైతే ఉందో, దండలు వేయడం అనే కాదు, దండలు పూజాచారాలు కానీ, అగరొత్తులు, ఆ రథాలు, అంటే దాని ముందు నడవడాలు, ఇది నిప్పుల గుండంలో కానీ ఇవన్నీ క్రిస్టియానిటీలో రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. చివరికి యేసుక్రీస్తు గురించే బోధించేది. హైదరాబాద్ రావడానికి లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే అతను బైబిల్లో ఒక వచనాన్ని నమ్మి ఇది కరెక్ట్, నేను ఇట్లా వెళతాను అని వెళుతున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? వెళ్ళి త్రూ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వస్తున్నాడు. మేమేమో నమ్ముతున్నామంటే వెళుతున్నాడుగా, అటు తిరిగి వస్తున్నాడు, కొంచెం దూరం నుండి వస్తున్నాడు రాని. ఇప్పుడు మీరు నాకు నేరుగా పరిచయం నాకేదో చిన్న వర్క్ ఉంది, నేను ఫోన్ చేసి బ్రదర్ ఇది కొంచెం చేసి పెట్టండి అంటే అయిపోద్ది. నేనేం చేస్తున్నా అంటే మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని మీ బాబుతో చెప్పండి అన్నాను అనుకోండి, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. సో కొంతమంది అలా వస్తున్నారు, రానివ్వండి, చేసుకున్నారు, భక్తిని చేసుకోనివ్వండి. మేము మాకేమిటంటే లేదు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనిపిస్తుంది, చేసుకోనివ్వండి. అంతేగాని రేపొద్దున ఒక సమయం వస్తుంది, అరే బాబు నువ్వు చేసిన తప్ప అని ఒక తీర్పు ఉంటుంది, దాన్ని నమ్ముతున్నాం మేము. అదే ఆ వే ఏంటో అసలు అందరికీ అంతు చిక్కట్లేదు. అదే ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇప్పుడు క్రిస్టియానిటీలో కాన్స్టాంటినోపుల్ అనబడుతున్న చక్రవర్తి కాలంలో జరిగిన సంఘటనలని ఆధారంగా ఏంటంటే ఈ రోజున ఈ విధమైన మరియమ్మకిని పూజ చేయటం కానీ, లేకపోతే తంబి అని కొంతమంది వ్యక్తులకు పూజ చేయటం కానీ, లేకపోతే ఈ రోజున కొంతమంది పాస్టర్ల కాళ్ళ మీద కూడా పడతా ఉంటారు. మేము వాటిని మేము యాక్సెప్ట్ చెయ్యం, వాటిని కూడా మేము వ్యతిరేకిస్తాం. అలా వెళుతున్నప్పుడు వెళ్ళండి, చేసుకోండి, కానీ జీసస్ క్రైస్ట్ ఈజ్ మెయిన్ అన్న భావంతో మేము ఉంటాం. నాట్ కన్విన్స్డ్. ఏంటంటే ఆన్సర్ ఇది కాదు. ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఏదైనా కానీ, దాన్ని అంటే వ్యతిరేకించడం అనే కాదు, నార్మల్గా సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలను ఇటు క్రైస్తవంలో కూడా పాటించడం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీంట్లో అందరూ పాటించేది కాదు కదా ఇది. ఇప్పుడు 100%లో 100%లో కనీసం ఒక 3-4% పీపుల్ దాన్ని పాటిస్తూ ఉంటున్నారు. అంత మాత్రాన క్రిస్టియానిటీ అంతా అలా ఉందని కాదుగా. మేము కూడా ఇక్కడ చెప్పింది ఏంటంటే సనాతన ధర్మం పాటించు, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా రంకిలు వేయట్లేదుగా. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ లాగా రంకిలు వేయట్లేదు కదా. ఈయనొక్కడే సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తిలాగా ఫోజులు బిల్డప్లు అవి కాదు కదా. సనాతన ధర్మం అంటే ఇతరులు ఇబ్బంది పెట్టొద్దని. నువ్వు ఉదయం లేస్తే మైక్ కనబడితే చాలు పూరకు వచ్చిన వాళ్ళకి ఊహిపోతూ ఉంటావు కదా. మరి నీ సనాతన ధర్మం అంటే ఏంటి? లడ్డూలోకి వెళ్తే అన్నాడు, అప్పుడు పంది నూనె కలిసింది, ఇది కలిసింది, అది కలిసింది అన్నాడు. నేను ఇప్పుడు వచ్చేయమంటాడు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, అబ్బా నేను ఇప్పుడు అనలేదు అసలు అంటున్నాడు. ఇంకా అటువంటి వాళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడేది, అటువంటి వాళ్ళ సనాతన ధర్మం గురించి బోధించేది. ఒక నిబద్ధత ఉండాలి. నీవు నీ సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వు, ఓకే. క్రైస్తవ ధర్మాన్ని ఫాలో అవుతారు,
బౌద్ధులు బౌద్ధ ధర్మాన్ని, ముస్లిం ధర్మాన్ని, ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కానీ అది ద వే ఆఫ్ గెటింగ్ నియర్ టు ద గాడ్ ఇట్స్ నాట్ అ మ్యాటర్. అవును. అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళది వీళ్ళు అనే దాని గురించి వచ్చిన టాపిక్. ఓకే, ఆన్సర్ మీ దగ్గర నుంచి కన్విన్సింగ్ అయితే నాకు రాలేదు. అది ఎవరికి రాదని కూడా అర్థమైపోతుంది. ఓకే.